కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం పరిధిలోని ద్వారకా నగర్, మల్లారెడ్డి నగర్ తదితర కాలనీ నుండి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొలను హనుమంతరెడ్డి సమక్షంలో మాదారం కృష్ణారెడ్డి, మాదారం దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా కొలను హనుమంతరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీస్తూ అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే క్రమంలో ముందుకు సాగుతుండడం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరినట్టు కొలను హనుమంతరెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా చూసుకుంటామని ఆయన తెలియజేశారు. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన కబ్జాలు, అవినీతిని బయటికి తీసి దానికి బాధ్యులైన వారిని తప్పకుండా శిక్షిస్తామని కొలను హనుమంతరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి, కవి, గాయకుడు దరువు అంజన్న, నరసింగరావు, సంజీవరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ మల్లారెడ్డి నగర్, ద్వారకా నగర్ తదితర కాలనీస్లో నుండి కృష్ణారెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, వారితో పాటు అనేక మంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారు ఇమీడియట్గా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, టీఆర్ఎస్ గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి దుర్మార్గాలను ఒకటొకటిగా బయటపెడుతున్నటువంటి విధానాన్ని చూసి ఇక రాబోయేది భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీదే, టీఆర్ఎస్ అనేది ఉండదు, టీఆర్ఎస్ అనేది చరిత్రలో కలిసిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వారందరికీ కూడా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ, తప్పకుండా 10 సంవత్సరాలుగా తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే మాకు కావాలి, కాంగ్రెస్ పార్టీని వదిలి మేము బయటికి వెళ్ళమని చెప్పి చాలామంది నాయకులు, కార్యకర్తలు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఊపిరి పీల్చుకొని మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, మా రాజ్యం వచ్చింది, మా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పి సంతోషంగా వస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నేను గెలవలేకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని, వారిచ్చే ప్రతి కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 100కి 100 సక్సెస్ఫుల్గా చేస్తూ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో మరి ఎంపీ ఎలక్షన్స్ అయితేనేమి, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేనేమి కుత్బుల్లాపూర్ నుండి ఒక మంచి మెజారిటీతో గెలిపించే విధంగా మరి మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా చాలా మరి ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయంతో ముందుకు పోతూ ఉన్నారు. అదేవిధంగా ఇంతకాలం పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళు, పార్టీ కోసం దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో మరి జైలుకు పోయినటువంటి అనేక మందిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదుకుంటుంది. వారందరినీ కూడా ఒక్కరొక్కరిగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా వారందరి అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం తప్పకుండా కృషి చేస్తాం. అదేవిధంగా కార్యకర్తలు మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులను కూడా తప్పకుండా గుర్తించి వారందరినీ కూడా హక్కున చేర్చుకొని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాం. ఈరోజు మల్లారెడ్డి నగర్, ద్వారకా నగర్, మహాదేవపురం కాలనీల నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మన దేవేందర్ రెడ్డి గారికి మరియు కృష్ణారెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకున్నటువంటి నమ్మకంతో పార్టీలో చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు మనల్ని పిప్పి చేసి రాక్షస పరిపాలన గాంచినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని తుదముట్టించి ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి రేవంత్ అన్నకు అభివాదం తెలియజేస్తూ రేవంత్ అన్నతో మేముంటామని చెప్పి పార్టీలోకి ఈరోజు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినటువంటి 6 హామీలను ఖచ్చితంగా అమలయ్యేటట్టు చూస్తామని చెప్పి మన యొక్క స్థానిక హనుమంతరెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యం లోపల కుత్బుల్లాపూర్ లోపల మేము వచ్చే ఎంపీ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త
ప్రతి పేదవాడు కూడా మా కాంగ్రెస్ వైపు వస్తాడని చెప్పేసి మొన్నటి వరకు కూడా దురహంకారానికి గురైనటువంటి ప్రజలు ఇప్పుడు పీడిత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఎంత సిగ్గుచేటమైన విషయం అంటే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడ కబ్జాలు జరుగుతున్నాయంటే నెంబర్ 1 స్థానంలో ఉంది మన యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉన్నది. ఇక్కడ కొన్ని వందల ఎకరాల భూమి కబ్జాకు గురైంది. రేవంత్ అన్న గారు ఒకటే చెప్పారు, ఏదైతే భూమి కబ్జా జరిగిందో ఆ కబ్జాదారులను ఖచ్చితంగా జైలుకు పంపుతాం, కక్కిస్తామని చెప్పి రేవంత్ అన్న గారు చెప్పారు. ఇప్పుడు హనుమంత అన్న గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా ఎవరెవరైతే పేదల భూములు కబ్జా చేసినారో, ప్రభుత్వ భూములు కబ్జా చేసినారో ఈ ఇంచు జాగా కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ చేతి నుంచి గుంజుకోవడం జరుగుతుంది. కబ్జాదారులను ఖచ్చితంగా తరిమి కొట్టాల్సినటువంటి ఆసన్నమైంది. ఎందుకంటే పేద ప్రజల రక్తం తాగుతూ వాళ్ళు ఈరోజు జల్సాలు చేసుకుంటా మంచి కాళ్ళ తిరుక్కుంటా 100 ఎకరాలు కొనుక్కుంటా మజా చేస్తున్నారు. ఎవరిది అదంతా ఎవరి పైసలు అవన్నీ? ప్రభుత్వం పైసలు అవన్నీ, పేదల పైసలు అవన్నీ. ఇప్పుడైనా మీ ఆగడాలు చాలవని చెప్పి ఇప్పటివరకు మన హనుమంత్ అన్న కూడా చెప్పాడు, రేవంత్ అన్న కూడా చెప్పాడు. కాబట్టి కబ్జాదారులారా ఖబర్దార్, ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులు తిన్నటువంటి ప్రతి పైసను కూడా కక్కిస్తాము. కాంగ్రెస్ అంటే మీకు తడాకేందో చూపిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్ లోపల ఈ యొక్క కుత్బుల్లాపూర్ లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి మేము శపథం చేస్తా ఉన్నాం.